బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పాత పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేస్తారని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇక పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేత విషయం తెలిసి వెంటనే బీజేపీ నాయకురాలు మాధవిలత ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆందోళనకు దిగిన స్థానికులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడంపై మాధవిలత ఫైర్ అయ్యారు. ఇక గుడి కూల్చొద్దని అడిగినందుకు అరెస్టు చేస్తారా, వారిని వదిలిపెట్టాలని పోలీసులపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. కనీసం అమ్మవారి విగ్రహం ఇచ్చిన స్థానికులు మరో చోట పెట్టుకుని పూజలు చేసుకుంటారని పోలీసులకు మాధవిలత సూచించారు. ఇక గతంలో హైడ్రా అనేది ఉందా, ఫాతిమా లాంటి అక్రమ కాలేజీలను వదిలివేసి దేవాలయాలపై ప్రభావం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్. హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పాత పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ధ్వంసం చేశారని స్థానికులు ఆందోళనకు దిగారు. పెద్దమ్మ తల్లి గుడి కూల్చివేత విషయం తెలిసి వెంటనే బీజేపీ నాయకురాలు మాధవిలత ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. ఆందోళనకు దిగిన స్థానికులను పోలీసులు అరెస్టు చేశారని చేయడంపై మాధవిలత ఫైర్ అయ్యారు. ఇక గుడి కూల్చొద్దని అడిగినందుకు అరెస్టు చేస్తారా, వారిని వదిలిపెట్టాలని పోలీసులపై మండిపడ్డారు మాధవిలత. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని ఆరోపించారు. కనీసం అమ్మవారి విగ్రహం ఇచ్చిన స్థానికులు ఇచ్చొక చోట పెట్టుకొని పూజలు చేసుకుంటారని పోలీసులకు మాధవిలత సూచించారు. గతంలో హైడ్రా అనేది ఉందా, ఫాతిమా లాంటి అక్రమ కాలేజీలను వదిలివేసి దేవాలయాలపై ప్రతాపం చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవిలత. అమ్మోరు తల్లికే గట్టి లేదు. ఇక నేను దడిస్తే ఎంత, నేను దడవకుంటే ఎంత. రాక్షస రాజ్యం అయిపోయింది. నిజంగా రాక్షస రాజ్యం ఇది. దేవుళ్ళ గుళ్ళు కులగొట్టి ఏదో ఒక దినం అమ్మోరు తల్లి దిగి నాశనం చేసేస్తుంది అంతా. ఇక పక్క మళ్ళీ ఏం తెలియదు. ఇది ఏమడిగండి ఎవడైనా, ఏమన్నా దొంగతనంగా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొడుతుండ్రు. వీళ్ళు గుడి కూలగొడుతుండ్రు. నీకు 80 ఏళ్ల క్రితం హైడ్రా ఉందా? ఎడకెచ్చి వస్తుంది హైడ్రా? ఫాతిమా కాలేజ్కి హైడ్రా రాదు. రాజస్వామి ఫాతిమా కాలేజ్కి, అమ్మోర్ తల్లి గుడికి కరెక్ట్గా హైడ్రా వస్తుంది నీకు. ఎందుకంటే ఇంత పెద్ద భూమి ఉంది కదా, కన్ను పడే వీళ్ళకి, కన్ను పడే ఈ భూమి మీద కథ రియల్ ఎస్టేట్ చేయాలా, డబ్బులు సరిపోతలేవు. ఇక పోలీస్కి ఒక ఇండిపెండెంట్గా మీరు ఒక వాగ్దానం చేసి కాకి బట్టలు వేసుకుంటలేరు. రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేయడానికి వాగ్దానాలు చేసి కాకి బట్టలు వేసుకుంటున్నారు. అది తెలియదయా నిజంగా. ఈ నిమిషం ఇక్కడ కోచి ఇవ్వగలను నేను, అట్లా మనిషిని నేను. కాబట్టి ఒక్కటే అడుగుతున్నా, అంత పాత గుడి నిజంగా కానీ నేను పోలీస్ అయి ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట వినకపోతుంటే, ఉద్యోగం తీసేసి వెళ్ళిపోతుంటే నేను. మళ్ళా ఏం కొత్త రోజు దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం, వచ్చి